అధ్యాయం 23వ వచనం మనం చదువుకొని ఆరాధిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. యోహాన్ की किताब 4వ అధ్యాయం 23వ వచనం పढ़ रहा हूं. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినం, నీ పాదాల సన్నిధానంకు మమ్మల్ని చేర్చినావు నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలు. ఆరాధన ఎట్లా చేయాలో మనకు చూపిస్తున్నాడు. యోహాन की किताब 4वा अध्याय 23वां वचन. परंतु वो समय आता है, वरन अब भी है, जिसमें सच्चे भक्त पिता की आराधना आत्मा और सच्चाई से करेंगे, क्योंकि पिता अपने लिए ऐसे ही आराधक को ढूंढता है. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలా. यथार्थ दिल से सत्य और आत्मा से प्रभु की आराधना करना. ये प्रभु अपने से क्या कर रहे हो? अपेक्षा कर रहे हैं. प्रभु की अपेक्षा है कि आपको सच्चे दिल से आत्मा से आराधना करना है. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు వాక్యం ప్రభు కోరుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు మనతోని. పోయినసారి చాలా మంది లేరు. ఆత్మతో ఆరాధించాలంటే ఏమన్నదంటే, ఇప్పుడు మన చేతులు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ఇవి మనం చెప్పినట్లు ఉంటాయి. మన కన్నులు చూసి మనకు ఇక్కడికి పోతాం. మనకి ఏది మంచిగా అనిపిస్తుందో అది తింటాం. అది మనం చెప్పినట్లు ఉంటుంది. अपन खाना खाते हैं, जबान, आंख, कान, नाक, ये अपन जैसा बोलता है ऐसा सुनता है. अपने को जो करने का है. मगर एक अलग चीज है, మన లోపల గుండె ఉన్నది, అది ఖాట్ 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 కొడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ జీర్ణం చేసే శక్తి ఉన్నది. అది ఎప్పుడు మనం ఏది తిన్నాగానే అరిగిస్తుంది. ఒకడు वेज తింటాడు, ఒకళ్ళు नॉन वेज, एक वेज खाता है, एक नॉन वेज खाता है, कुछ भी खाता है. ये अंदर जो है वो सिस्टम हमेशा उसको क्या करता है? पचन करता है. ये अपनी बात नहीं सुनता है, वो परमेश्वर की बात सुनता है. ये जो गुंडे है, ये हमेशा हृदय ठाक ठाक करता है, दिन रात करता है. जिस दिन ये रुक गया तो समझ जाने का गया. ये किसकी बात सुनता है? परमेश्वर की बात सुनता है, अपनी बात नहीं सुनता है. ये ब्लड प्यूरिफिकेशन होता है. ये कौन किसका बात सुनता है? परमेश्वर की बात सुनता है. तो परमेश्वर आत्मा है. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. ఆత్మ है, ये आत्मा परमेश्वर है, वो जैसा बोलता है ऐसा सुनता है. तो ये अपन सुना है, आत्मा से आराधना करने का. परमेश्वर जैसा बोलता है ऐसा ఆరాధన करना है. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోని ఆరాధించాలా. దేవుడు చెప్పినట్ల ఆత్మతో ఇలా మనం నేర్చుకుంటున్నాం ఏంటి? సత్యంతో ఆరాధించాలా. ఆత్మతో నేర్చుకుంటాం. మీరు దేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి ఇచ్చిన, లోపల ఉన్న అవయవాలు, దిల్, జీర్ణశక్తి, రక్తపు, ఇవన్నీ దేవుని మాట వింటుంది, మన మాట విన్నది. ప్రభు అంటాడు ఇవి ఆగిపోవాలంటే ఆగిపోతాయి. ఆగిపోయినాక మంది అంటారు ఇక తీసపో, అయిపోయింది, పని వచ్చింది. అవి దేవుని మాటలు వింటాయి. కానీ మన నోరు, మన కళ్ళు, మన ముక్కు, మన శరీరం మన మాట వింటుంది. ఏ గడ గమ్మత్ అనిపి అదే పని చేసేద్దామంటే పోతాం. గడగడ్డ ఆగితే మంచిగా ఉంటుంది, పోదాం. అది మనం చెప్పినట్టు వింటుంది. కానీ దేవుడు చెప్పినట్లు ఈనేది గుండె. చాలా ఆలోచించే విషయం. అన్నం అరిగించే జీర్ణశక్తి, రక్త ప్రవాహాలు ఈ లోపల ఉన్నాయి, దేవుని మాట వింటాయి. దేవుడు ఒకసారి అది ఆఫ్ చేసిందంటే ఫినిష్ అని మనం ఆత్మతో ఆరాధించాలని దేవుడు చెప్పిండు. ఈరోజు సత్యంతో ఆరాధించాలి. బోల్ రే సత్య సే ఆరాధన కన్నా. సత్యం దేవుడు కోరుతున్నాడు. యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుతున్నాడు.
सत्यम तो आराधिंचाला अपन सच्चा दिल से आराधना कर रहा है क्या? आराधना करने से पहले आप सोचना है अपन सच्चाई से कर रहा है क्या, सत्य से कर रहा है क्या आराधना। ये बात लास्ट मोमेंट में प्रभु बोलता है, यूहन्ना सुवार्ता 17वां अध्याय पहला वचन पढ़ेंगे सब लोग, निकालो यूहन्ना की किताब 17वां वचन में क्या बोल रहे हैं प्रभु। 17 अध्याय पहला वचन, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది। प्रभु की प्रार्थना कर रहे हैं, लास्ट प्रार्थना। यीशु ने ये बातें कही और अपनी आंखें आकाश की ओर उठाकर कहा, हे पिता वह घड़ी आ पहुंची है, अपने पुत्र की महिमा कर की प्रभु कि पुत्र भी तेरी महिमा करे। हाँ, प्रभु यीशु आखिर प्रार्थना कर रहा है, చేస్తున్నాడు, प्रभु ना घड़ी వచ్చింది ఇప్పుడు, मेरा टाइम आ गया है, मैं जाना है। और प्रार्थना कर रहा है आकाश के ऊपर देख के, हे परमेश्वर मेरी समय आ गया है, मेरा समय आ गया। ఈ లోకంలో 33.5 సంవత్సరం నేను ఏం చేయాలో అది చేసినా, ఇప్పుడు నా घड़ी వచ్చింది। దయచేసి అందరం ధ్యానంతో చూద్దాం, मेरी घड़ी आ गई है, अभी मेरा जाना है। और प्रभु प्रार्थना कर रहे हैं, लास्ट प्रार्थना। ये लास्ट प्रार्थना में क्या पूछ रहे हैं मालूम है? 17वां वचन उसी अध्याय का पढ़ेंगे सब लोग, निकालो अपने वचन के ऊपर ध्यान दो, मेरे पे नहीं, प्रभु के वचन पे ध्यान दो। 17वां वचन, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకంలోనికి పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపితిని। सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है, जैसे तूने मुझे जगत में भेजा वैसे ही मैंने भी उन्हें जगत में भेजा। इसी का अंदर से कल प्रार्थना कुड़िका में भी बात किया था, ఏమున్నది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం। నా పిల్లలు రక్షింపబడ్డోళ్ళు, ఆయనను ఆరాధించేవారు, ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందేవారు, ఆయనను జ్ఞాపకం చేసుకునేవారు, వారి గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నాడు। సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యం సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము। आखिरी प्रार्थना प्रभु यीशु कर रहे, लास्ट प्रार्थना, मेरी घड़ियां आ गई है, मैं जा रहा हूं, सत्य के अंदर मेरे बच्चे लोग को प्रतिष्ठा करना, सत्य में रहने का एक ताकत देना। सत्यम तो प्रतिष्ठा చేస్తున్నాడు, ఆయన వాక్యమే సత్యం। మనం సత్యమందు ఉన్నామా? ఈరోజు ఒక్కొక్కరం తాము ఆరాధించకన్నా ముందు మనలో సత్యం ఉన్నదా? సత్యంతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? నా దేవుడు సత్యవంతుడు, నా గురించి ఆఖరి గడిలో ప్రార్థన చేసి వెళ్ళిపోయిండు, దేవా సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యము, నువ్వు నన్ను పంపినట్లు నేను చేసిన ఈ ప్రకారమే వీళ్ళని లోకంలోనికి పంపుతున్నాను, నా శిష్యులు నన్ను రక్షింపబడ్డవారు, నా మాట ఇన్నోళ్ళు సత్యమందు జీవించాల। మనం ఎంతమంది సత్యమందు జీవిస్తున్నామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది, దయచేసి ఆలోచించుడి। సత్యం, మనం అన్ని సత్యమే మాట్లాడతామా? ఎప్పుడు అబద్ధం మాట్లాడతామో మనకు తెలియదు। अबद्धों की जनकुడు शैतान, अबद्ध झूठ बोलने का काम का शैतान का है, शैतान अपने से झूठ बुलवाता है। అబద్ధం అబద్ధం ఆడిపిస్తారు, ఎప్పుడు ఎప్పుడు అబద్ధాలే అబద్ధాలే అబద్ధాలే, జీవితాంతం అబద్ధం అబద్ధం ఆడిపిస్తాయి। అబద్ధానికి జనకుడు సైతాన్, సైతాన్ అబద్ధం ఆడిపించి ఆయన వశంలో మనల్ని ఉంచుకుంటాడని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నాయి। చిన్న చిన్న అబద్ధాలు, పెద్ద పెద్ద అబద్ధాలు, అబద్ధాలు ఆడుతూ ఉంటాం। ఎడుగుతున్నావు అంటే ఏదో చెప్తాం, ఏం చెప్తున్నావు అంటే ఏదో చెప్తాం। అబద్ధం అబద్ధం మనద్దా ప్రవహిస్తూ ఉన్నది, ఎప్పుడు అబద్ధాలు అబద్ధాలు, జీవితం అంతా అబద్ధం। దేవుడు అంటాడు సత్యంతో ఆరాధించుర్రి, సత్యంతో ఉండుర్రి, సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నాను। దేవా వీళ్ళు సత్యమందు జీవించాలని నేను కోరుకుంటున్నాను। ఆయన కోరికని ఇలా నెరవేరుస్తామా? ఆయన కోరిక, ప్రభా నువ్వు నన్ను రక్షించినావు, నేను సత్యంతో బతుకుతా, సత్యం సత్యంగా ఆరాధిస్తా। ఆరాధన చేసేటప్పుడు మనం సత్యంగా ఆరాధిస్తున్నామా? లేకపోతే మన హృదయం ఎక్కడనో, మన మనసు ఎక్కడనో, మన జీవితం ఎక్కడనో అచ్చి కాలి ఆరాధన చేస్తున్నాం, మనుషులు చూడాలని ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం। సత్యం మనలో ఉన్నదా? సత్యంగా మనం జీవిస్తున్నామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది।
సత్యం. సత్యంగా ఆరాధిస్తున్నాం. నా ప్రభు సత్యంగా నా గురించి ప్రాణం పెట్టి నా గురించి ఆఖరి గడియలో ప్రార్థన చేసిపోయాడు. సత్యమందు మనం ప్రతిష్టత చేసిండు. సత్యంగా మనం జీవించాలంటున్నాం. సత్యం మనలో ఉన్నదా అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. సైతాను ఎన్నో సంవత్సరాల నుంచి మనలను ఓడగొట్టాలా, ఆయన వశంలో చేసుకున్నాలనుకుంటుంది. సత్యంను వధించి అసత్యం అబద్ధంకు మనం ఇది చేస్తున్నాం. सच्चाई को मारकर झूठा में झूठी जिंदगी जी रहे, झूठी आराधना कर रहे, झूठी प्रार्थना कर रहा है, झूठा जिंदगी जी रहे हैं. प्रभु बोलते हैं मेरे बच्चे लोग, मैं इनको जन्म दिया, इनको प्रभु का वचन सुना, मैं इनके लिए जान दिया हूं और ये सत्य में रहना चाहिए. और अपने को शैतान आके बोलता है सत्य को मार के झूठी जिंदगी जीना है, झूठ बोल के कुछ भी करना है, झूठ बोल के कुछ भी करना है. और शैतान झूठा करके 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 अपने को तकलीफ में डाल देता है. प्रभु बोलते हैं सत्य से आराधना करो. आत्मा से आराधना करना अपन सीख लिया. आत्मा अंदर की चीज को चला रहा है परमेश्वर, शरीर अपन चलाता है. సత్యాయి से ఆరాధన करना है. సత్యమందు ప్రతిష్ఠ చేసిండు, సత్యమందు జీవించమంటున్నాడు. ఈరోజు ప్రభు వాక్యం మనతో చెప్తున్నది సత్యములో మనము ఆరాధన చేస్తున్నామా, జీవితంలో సత్యం ఉన్నది. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ ఆదివారం ఆరాధనకు వస్తా అంటే వస్తా, రానంటే రాను. హృదయంలో లిండి ఉన్నది నోరు మాట్లాడతాయి, హృదయంలో అబద్ధం లిండి ఉంటే నువ్వు అబద్ధమే మాట్లాడతావు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ సత్యం సच्चाई से रहना है, సత్యంతో మాట్లాడాలి, सच्चाई से जीना है. अपन बोलते हैं सत्यमेव जयते, सत्य कभी भी जीत जाता है. అబద్ధం ఎప్పుడు ఓడగొడుతుంది, ముఖం కిందికి దించిపిస్తుంది, ఎప్పుడు అది అలవాటే, అబద్ధాలు ఆడు బస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సత్యం అందు దేవుడు మన ప్రతిష్ట చేసిండు. ఆఖరి గడిలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా గడియ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. ఇల్లు నా పిల్లలు, ఇలా నేను సత్యం అందు ప్రతిష్ఠిస్తున్నా. వీళ్ళు జీవితాంతం సత్యంగా జీవించాలా, సాతానుకు లొంగద్దు, అబద్ధంకు లొంగద్దు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. पहली యోహాను की किताब 3रा अध्याय और 18-19 वचन बता रहा है. చిన్న పిల్లల మాటతో నాలుకతోను కాక క్రియలతో సత్యంతో ప్రేమింతుము, ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు. हे बालकों, हम वचन और जीभ ही से नहीं पर काम और सत्य के द्वारा भी प्रेम करें. इसी से हम जानेंगे कि हम सत्य के हैं और जिस बात में हमारा मन हमें दोष देगा उसके विषय में हम उसके सामने अपने अपने मन को ढड़ास दे सके. हाँ, चिन्ना पिल्लारा बोल रहा है, छोटे बच्चे लोग बोल रहे हैं अपने को, क्योंकि आप कभी गलत काम करोगे अपने को मालूम नहीं है. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతో సత్యముతోను ప్రేమి, క్రియతో సత్యంతో ప్రేమించు. క్రియలతో చూపిట్టాలా సత్యం అని. आज सुनील बोलेगा अंकल मैं आ रहा हूं, 7 बजे मैं आता हूं. उसका फर्ज है कि वो 7 बजे या 7:15 के अंदर वो मेरे पास रहना मांगता है. इसको बोलते हैं सत्य. यदि मैं कभी बोलूंगा मैं आ रहा हूं तो आना ही है, नहीं आएगा तो आदमी का ऊपर विश्वास टूट जाता है. ये मेरे బాలకు సత్యం క్రియల రూపంగా మనం చూపెట్టాలా. మన మాటలతో ఎన్నన్నా మేనేజ్ చేస్తాం. अपन बातों से मैनेज करता है, हाँ ऐसा करूंगा, अरे ये करूंगा, मैं वो करूंगा, ऐसा करूंगा. अपने को खुशी लगता है, अरे बाबा ये सब करेगा बोलते हैं, करता कुछ नहीं है. अपन बातों से दूसरे को खुश कर सकता है, बातों से खुश कर सकता है, मैं ऐसा करूंगा, वैसा करूंगा, ये करूंगा, वो करूंगा. अरे क्या करेगा, तुम्हारा बात में सत्य नहीं है, तुम्हारे ऊपर विश्वास रखने जैसा कुछ नहीं है. क्रियाలతో చూపెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. మాటలతో మనం చెప్తాం, बातों से अपन बोलते हैं, दिल के अंदर से अपन नहीं करते, कपट रहते हैं. अपन बात एक बोलता है, अंदर से एक कपट रहता है, एक गलत काम रहता है.
अरे डेविड है, इसको ऐसे उल्लू बना के बेच देने का, हाँ ऐसा करूंगा वैसा करूंगा ये करूंगा वो करूंगा, मगर अंदर एक रहता है, हाँ वो सत्य नहीं है। इंसान को अपन बोलता है अरे मैं ये करूंगा, अरे तू डर मत, मैं ये करके दूंगा, तू डरो मत, मैं करके दूंगा। अपने को लगता है अरे कितना अच्छा आदमी, मेरा काम करके देगा, करता कुछ नहीं है। క్రియల వల్ల నువ్వేం చేసి చూపెడతలేవు. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. క్రియలతో నువ్వేం చేస్తలేవు, మాటలు కాలి మాట్లాడుతున్నావు. క్రియలతో నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తలేవు, ఖాళీ మాటలు చెప్తున్నావు, మందికి చూపెడతానికి ఆరాధన చేస్తున్నావు, మనిషికి చూపెడతాను ప్రార్థన మంచిగా చేస్తున్నావు, మందులను చూడటానికి పాటలు మంచిగా వాడుతున్నావు, క్రియలు లేవు నీ దగ్గర. క్రియలు ప్రభా ఆఖరి సమయంలో నువ్వు నా గురించి ప్రార్థన చేసినావు దేవా, ఆఖరి సమయం నా గురించి ప్రార్థన చేసినావు, సత్యమందు నన్ను నువ్వు ప్రతిష్ట చేసినావు, నన్ను సత్యంగా జీవించమన్నావు, నీ మాట నెరవేరుస్తా ప్రభా, నేను సత్యంగా జీవిస్తా, నేను సత్యంగా జీవిస్తా ప్రభా. నువ్వు నాకు చెప్పినావు ఆత్మతో సత్యంతో ఆరాధించమని, నాలో సత్యం లేదు. సత్యం ఉన్నోడు కభీ సర్ झुकता नहीं है, वो सत्य बोला. सत्यम చెప్పినాక లేదా మనసులో सत्य बोलते हैं ना, दिल के अंदर कुछ बोझ नहीं रहते, वो फ्री हो जाता है. हाँ प्रभु मैंने गलती किया, मुझे माफ कर देना, खत्म. तेरी गलती को, तेरे गलती को तूने बता दिया तो तेरा दिल क्या हो गया, खाली हो गया. तो तेरे को हार्ट अटैक नहीं आएगा. हार्ट अटैक जब आता है कि तू अंदर एक छुपाता है बाहर एक बात करता है, अंदर एक छुपाता है बाहर एक बात करता है, तब तेरे को दिल की धड़कने तेज होती है और धड़ 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 होता है कि नहीं. जो भी है कुछ बता दो. यीशु प्रभु को यूदा इस्करियोत ने बोला क्या, मैं 30 चांदी के सिक्के को तेरे को बेच दिया, बोला हो नहीं बोल. वो पीटर क्या बोलता है, मेरे से गलती हो गई प्रभु मुझे माफ करना. तो अंतर्यामी है. मैं 3 बार झूठ बोलेगा करके तेरे को मालूम था, मैं झूठ बोला, मुझे क्षमा कर, बोल दिया, खत्म हो गया, फ्री. मैंने ये गलती किया, बोल दिया, खत्म. गलती को छुपा छुपा के दिल में रख के रख के रख के रख के दिल कितना संभालेगा, एक दिन वो फाट, एक दिन वो टूट जाएगा. कितना दिन तू झूठ को छुपा के रहेगा. सत्य से रहो करके प्रभु के वचन आज अपने से बात कर रहे हैं. सत्यम నివాక్యం సత్యం, ప్రభాను సత్యం, నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం, నేను సత్యమై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. సత్యం సత్యం మనలో ఉండాలని ప్రభు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. 2 తిమోతి 4:4, 2 తిమోతి 4:4 అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నాయగావు ప్రభు के वचन बोल रहे, సత్యంనకు చెవి నీయక కల్పన కథల వైపున తిరుగు కాలము వచ్చెను. और अपने कान सत्य से फेर कर कथा कहानियों पर लगाएंगे. సత్యంనకు చెవి నీయక కల్పన కథలకు తిరుగు కాలం వచ్చిందట. కల్పన కథలు दूसरे को खुश करने के लिए कुछ ना कुछ बोलते बोलते कल्पना कथा. वही తిమోతి को 3रा अध्याय 1వ वचन में क्या बोलता है, అంత్య దినమున అపాయకరమైన కాలం వస్తున్నని తెలుసుకో తిమోతి. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అని రాయబడి ఉన్నది. తిమోతికి పౌలు చెప్తున్నాడు, అంత్య దినంలో అపాయకరమైన సమయం వస్తున్నాయి తిమోతి, జాగ్రత్తగా ఉండు. మనుషులు ఎట్లుంటారట, స్వార్థ ప్రియులు, స్వార్థ అప్నా భలా, స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడవారంటే అబద్ధాలు ఆడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, వీరితో జాగ్రత్త ఉండాలని చెప్తున్నాడు. अंतिम दिन में ऐसे लोग आएंगे, हमेशा झूठ बोलते रहेंगे, धन की लालच करते रहेंगे. 3रा अध्याय 1ला वचन. ऐसे लोग से ये रहो. कल्पना कथल. पर यह स्मरण रख कि अंतिम दिनों में कठिन समय आएंगे, क्योंकि मनुष्य स्वार्थी, लोभी, डिंगमार, अभिमानी, निंदक, माता पिता की आज्ञा टालने वाले, उघन, अपवित्र. हाँ ऐसे लोग आने वाले हैं. అపాయకరమైన సమయం వస్తున్నది. అబద్ధాలు ఆడేటోళ్ళు, బింకములు ఆడంటే అబద్ధాలు ఆడేటోళ్ళు,
ధనాపేక్ష గలవారు, ధనికి లాలచ్, అన్ని కార్యాలు చేసేవారు ఉంటారు. కల్పనా కథలు, కల్పనా కథలు అంటే సోచేగా లంబే లంబే చూడతాయి బోల్తాయినా కల్పనా కథలు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. తిమోతికి పౌలు చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్తగా, యవనస్తుడవు, అంత్య దినంలో అపాయకరముల సమయంలో వస్తాయి. బింగంలాడేవారు, ధనాపేక్షులు, దూషకులు బయలుదేరుతారు. వీళ్ళతో జాగ్రత్త, విముఖుడవై ఉండు అని చెప్తున్నాడు. సత్యంతో ఉండాలని చెప్తున్నాడు. కీర్తన 51:6 దావీదు మహారాజు అంటాడు, మనకు తెలుసు కదా, దేవా నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు ప్రభా, అంతరంగంలో సత్యం కోరుతున్నావు, అంతరంగంలో సత్యం దయచేయి నాయనా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి పోనీయకు, నీ ఆశీర్వాదాలు నా దగ్గర నుంచి పోనీయకు ప్రభా, నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, అంతరంగంలో సత్యంతో ఆరాధిస్తాం. ఇది సంఘం. ఈ సంఘంలో మనుషులు ఎట్లుండాలని దేవుడు కోరుతున్నారు తెలుసా? లాస్ట్ ఒక వచనం చదివి ఆరాధిస్తాం. 1 तिमोती 3:15, पहली तिमोती की किताब 3:15 पढ़ के अपन आराधना करेंगे. पहला तिमोती 3 अध्याय 15 सब लोग निकालो, ये पढ़ के अपन आराधना करेंगे. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించానో అది నీకు తెలియవలేనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. कि यदि मेरे आने में देर हो तो तू जान ले कि परमेश्वर के घराने में जो जीवते परमेश्वर की कलीसिया है और जो सत्य का खंभा और नींव है, कैसा बर्ताव करना चाहिए. तिमोती को पौल लास्ट को बोल रहा है, मैं आने से लेट हो गया तो तू मंदिर में काम करना और ये बात समझना, సంఘము సత్యంకు స్తంభమై ఉన్నది. దేవుని సంఘము సత్యానికి స్తంభమై ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం అందరం సత్యంకు నిలబడే వాళ్ళం ఉన్నాం. ये संघ में जितना भी बैठे हैं प्रभु की वचन सुन रहे हैं वो लोग पिलर है, सत्य के लिए पिलर है. यस, मैं सच के सिवाय और कुछ नहीं कहूंगा. मिलॉर्ड, मैं सच के सिवाय कुछ नहीं कहूंगा. हाय बोल सकते हैं अपन. సంఘం సత్యంకు స్తంభమై ఉన్నది. ఉన్నమా స్తంభం? ఆఖరి ప్రార్థన ప్రభు చేస్తున్నాడు, నా గడియ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, సత్యమంది ఇలా ప్రతిష్ట చేస్తున్నా. వీళ్ళు సత్యంగా జీవించాలా, సత్యంగా ఆరాధించాలా, సత్యంగా ఉండాలా. జయం మనదే. నేను లోకంను జయించినాను, మన దేవుడు లోకంను జయించాడు, మనం సుగా జయిస్తాం. మనలో సత్యం లేదు, మనం ఎప్పుడు మాటి మాటికి అబద్ధం ఆడతాం. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. స్తంభమై ఉన్న సంఘం, నా మందిరం సత్యం స్తంభమై ఉన్నది. ఆ స్తంభంలో మనం నిలబడ్డాం, కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు సమరయ స్త్రీతో అంటున్నాడు, యథార్థంగా ఆరాధించు కాలం వస్తున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాల. సత్యంతో ఆరాధిస్తాం, సత్యంకు స్తంభమై ఉందాం. మన గురించి ప్రభు ప్రాణం పెట్టిండు. ఆఖరి గడిలో ప్రార్థన చేస్తున్నాడు మన గురించి. प्रभु अपने लिए प्रार्थना कर रहे, मेरे बच्चे लोग सत्य में टिका रहे, शैतान को अपना दिल मत दो, तकलीफ में गिरोगे. सत्य, सत्य से जिएंगे. आज का वचन अपने दिल में रखेंगे. सत्यम तो आराधिస్తాం. కల్పన కథలు, అబద్ధంకు లొంగి, సాతానుకు లొంగి ఏం ఆశించాం. ఎందుకంటే वो दिल हमेशा कितना करके झूठ को छुपाएगा. సత్యంతో ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. దేవుడి వాక్యం. ఆమేన్. ప్రభు పేరట మనవి, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో బలం ఉన్నది, నమ్మండి. చాలా మంది వస్తున్నారు, రాలేని వరుసగా దేవుడు ప్రేరేపించును గాక ప్రతి ఒక్కరూ ప్రార్థన కూడికలో మాతో కూడుకునాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆరాధన 10:30 గంటలకు టైం ఉన్నది.
సమయాన్ని పాటిస్తాం. మనం ఒక టైం ఫిక్స్ చేసుకుంటాం, అదే టైంకి వస్తాం. అట్లా కాక దేవునికి భయపడి సమయానికి వద్దాం. మనం ఇచ్చేది 3 గంటలే, 2-3 గంటలు ప్రభుకి ఇస్తాం. తర్వాత వారమంతా మనం మన సొంత పనులకు ఉపయోగించుకుంటాం. అయితే ఆరాధనకు భయపడదాం, ఆరాధిస్తాం. దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. 2 కూడికలు మాత్రమే మనం జరుపుతున్నాం, జాగ్రత్తగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. సుకునక్క గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు దేవుని సన్నిధానంలో కనబడుతున్నది. కుమ్మరి అనంతరావు అన్న కనబడతాడు. మనకందరికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. దేవుని మాటలు మన హృదయంలో దాచుకుందాం. రాలేని కుటుంబాల గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఇప్పుడు ముఖ్య ప్రకటన, మన సంఘంలో అర్పణ మన సంఘంలో ఉన్నది. ఆమె గురించి చెప్పాలంటే ప్రతి శనివారం ప్రార్థన కూడికకి వస్తుంది. ప్రతి శనివారం ప్రార్థన కూడికి వస్తుంది. ఆదివారం ఆరాధనకు వస్తుంది. ఎగ్జామ్కి పోయేటప్పుడు ప్రార్థన చేయమని చెప్తుంది. నేను ఇది ఒకటి తెలుసుకున్నా. ప్రార్థన చేయి నా గురించి, నేను పోతున్నా ఎగ్జామ్ రాయతాను జారామే. నేను అప్పుడే తీసి ఫోన్లో నేను ప్రార్థన చేస్తా, వెళ్ళిపోతుంది. మళ్ళా గుడ్ ఫ్రైడేకి ఎప్పుడు ఉపవాసం ఉంటుంది. కొన్ని క్రియలు ఉన్నాయి. దేవుని అందు భయపడి దేవుని కార్యాలు చేస్తుంది. శనివారం ప్రార్థన కూడా వచ్చి దేవుని దగ్గర అడుగుతుంది. రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటుంది. ఈ క్రియల వలన ఒక్క సంగతి నేను చెప్తున్నా. ఈరోజు విజేటియా కాలేజ్ మనకు తెలుసు, బొంబాయిలో భారతదేశంలో టాప్ కాలేజ్. విజేటియా కాలేజ్లో కెమికల్ ఇంజనీర్ల పూరా కాలేజ్లో టాప్ ఫస్ట్ వచ్చింది 98% మార్క్తో. 98%. చాలా ఆలోచించే విషయం. నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఈ అమ్మాయి దేవుని అందు ఇంత నిష్ట కలిగి ఉన్నది. 98% ఇన్ విజేటియా కాలేజ్. ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. విజేటియా కాలేజ్ నువ్వు గూగుల్ అయ్యే టాప్ కాలేజ్. 3rd ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. విజేటియా కాలేజ్ నుంచి బయటికి వస్తున్నది 98%. దేవుని అందు భయపడదాం, దేవుని మాటలను మనసు ఉంచుదాం. అసంటి మార్కులు అందరికీ దొరుకును కాక, అందరికీ దొరుకును కాక. ఎందుకంటే మన పిల్లలు ఎందరో ఉన్నారు, ఎందరో సహోదరులు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. छोटे बड़े है बच्चे लोग. प्रभु से डरने से क्या मिलता है? आज मैं बता रहा हूं, एक का ऐसा नहीं है, ऐसा सभी लोग होना है. ఒక వచనం చదువుకున్నాం దీని గురించి. ఎఫెసీలకు రాసిన వాటిగా 5వ అధ్యాయం 15వ वचन. सब लोग निकाल के देखो क्या लिखा है प्रभु. एफएसी की किताब 5వ అధ్యాయం 15వ वचन बोलता है, దినములు చెడ్డవి కనుక సమయంను పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. इसलिए ध्यान से देखो कि कैसी चाल चलते हो, निर्बुद्धि के समान नहीं पर बुद्धिमान के समान चलो. దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక, दिन अच्छे नहीं है, समय को सही ढंग से उपयोग करो. समय को सही ढंग से उपयोग. अभी पढ़ाई करने वाले लोग बुढ़ापा में नहीं कर सकते. आज मेरे को पढ़ो बोले तो मैं नहीं पढ़ेगा. टाइम हैज गॉन. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకున్నారు. పిల్లలకు నేను చెప్తున్నా, समय को उपयोग करो. अवसर को बहुमूल्य समझो क्योंकि दिन बुरे है. और ये समय गया फिर आने वाला नहीं है. अभी अपना इस कलेशे में अर्पणा 98% से पास हो गई है और समय हो गया. विजय कॉलेज से अलविदा करके बाहर आ गई. अभी डिग्री के लिए जा रही है, आगे बढ़ रही है. समय, आज छोटे बच्चे लोग हैं, समय को सही उपयोग करो. ये बचपन फिर से नहीं आएगा. अभी मैं फिर से जवान हो बोलता नहीं होएगा. अभी मेरे कोई बोला बुढ़ा अंकल, अभी मैं अंकल से बॉय नहीं बन सकता हूं. टाइम हैज गॉन.
है कि नहीं? समय को सही उपयोग करना, उसका यूटिलाइज करना, उसलिए समय को यूज करेंगे. और उन लोग వాళ్ళు ఆతిథ్యం తీసుకొచ్చారు, మనం అందరం ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళిపోలా. సమయం పాటించాలని అంటున్నావు. వర్లి సంఘ తరపు నుంచి ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం, ఆచి తీసుకున్నాలని మన అర్పణ ఉల్లేంగా. సునీల్ ఆజా అనంతరావు రామన్న పార్టీ పొందుమని మా పాపరమ రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి స్తుతించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. టైం అయిపోతున్నది. క్లుప్తంగా ఒకరు పాట పాడితే చిన్న వాక్యం చెప్పుకొని అందరు ఆతిథ్యం తీసుకొని పుచ్చుకొని వెళ్ళాలని మనవి. అందరు అర్పణ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే క్లుప్తంగా ఒక రచి పాట పాడితే మనం చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకొని కమర్లి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను 10:10 యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనంను హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలబెట్టినావు నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. 10వ అధ్యాయం 10వ వచనం. चोर किसी और काम के लिए नहीं परंतु केवल चोरी करने और घात करने और नष्ट करने को आता है. मैं इसलिए आया कि वे जीवन पाए और बहुतामय से पाए. బైబుల్ చెప్తున్నది దొంగతనం చేయడానికి నాశనం చేయడానికి వస్తాడట. నేను గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని యేసుప్రభు అంటున్నాడు. దొంగ चोर कभी भी चोरी करने को आता है, नुकसान करने को आता है, घर को बर्बाद करने के लिए आता है चोर. మరి ప్రభు बोलता है मैं तुमको नित्य जीवन देने के लिए आया हूं. నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చినాను. దొంగతనం చేయడానికి వస్తుంది, హత్య చేయడానికి వస్తుంది, మోసం చేయడానికి వస్తుంది, దుఃఖపరచడానికి వస్తుంది, రోగం బాధలు చేయడానికి వస్తుంది దొంగ సైతాన్. కానీ నేను మీకు జీవం ఇవ్వటానికి వచ్చిన, ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చిన. నా వాక్యం నీ హృదయంలో పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. వాక్యం హృదయంలో పెట్టుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి సైతాను మనిషిని ఎవరిని మింగుతుమా అని ఎదురు చూస్తూనే ఉన్నది. ఎవరిని మోసం చేయాలా, ఎవరిని చెడపాలా. కొంతసేపు సైతాన్ మాటలు మంచిగా అనిపిస్తాయి, సైతాన్ చేసే కార్యాలు మంచిగా అనిపిస్తాయి. కానీ తర్వాత దానికి ఏమున్నది, దుఃఖం. దొంగతనం చేస్తుంది కదా, దొంగతనం చేయడానికి మంచిగా అనిపిస్తా అని పైసలు దొంగతనం చేసుకొని నా దగ్గర పెట్టుకున్నా, थोड़ा खुशी मिलता है, खत्म होने के बाद फिर से रोता है, फिर से दूसरा कौन सा घर चोरी करूं. मैं सच्चा आदमी नहीं ऐसा करता అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. సైతాన్కు భయపడాల. సైతాన్ కార్యాలు మనసులో అయితే దేవ ప్రార్థన చేయాలి. ప్రభా నాకు ఇటువంటి ఆలోచనలు రావద్దు, ఇంకోళ్ళు మంచిగా బతితే ఓర్వరాని తానం నాకు రావద్దు దేవా, నేను మంచిగా ముంగడి సాగుతా నీ అందు, నువ్వు నన్ను ఆశీర్వాదిస్తావు అంచెలు అంచెలు అని లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతున్నది. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోపక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుందట. తోపక్కలో ఉన్నోళ్ళు వినువారే కానీ నమ్మి రక్షింపబడరట. मार्ग के किनारे के वे हैं जिन्होंने सुना, तब शैतान आकर उनके मन में से वचन उठा ले जाता है कि कहीं ऐसा न हो कि वे विश्वास करके उद्धार पाए. త్రోవ పక్కలో ఉన్నవారు ప్రభు అంటారు నేనే మార్గం, ఆయన మార్గంలో మనం నడితే ఆయనతో నడుతున్నావు. త్రోవ పక్కన ఉన్నానంటే ఆయన మార్గం పక్కలో ఉన్నావు. గుడికి వస్తున్నావు కానీ గుడిలే లేవు, గుడికి వస్తున్నావు కానీ గుడిలే లేవు. వాక్యం వింటున్నావు కానీ వాక్యం నీ హృదయంలో లేదు. అది
సాతాన ఎత్తుకపోతున్నది. నువ్వు మళ్ళీ ఎక్కడ ఉన్నావు అంటే అక్కడ ఉన్నావు. తో పక్కలో ఉన్నవాడు కాలి వింటాడు, ఇట్లా పెడతా అయిపోతే గిత్తనే వరుతాడు. छोड़ देते 10-15 मिनट बस, उसके बाद वो चला जाएगा, अपना काम अपन करते रहने का. యోహాను సువార్త 1:1 వాక్యమై ఉన్న దేవుడు, ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని దగ్గర ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించాడు. ఆ వాక్యం ఈరోజు మనతో మాట్లాడదు. ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకున్నాలా. త్రోవ పక్కల పడ్డవారు అంటే త్రోవ పక్కల వాక్యం త్రోవ పక్కల పెట్టుకొని మార్గంలోనే ఉన్నాడు, కానీ మార్గం పక్కల కార్నర్ ఫుట్పాత్ పక్కన ఉన్నాడు. కొంచెం సైడ్ దొరకగానే వెళ్ళిపోతాడు शैतान एत्को అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. హృదయంలో వాక్యం పెట్టుకోము, మనసులో వాక్యం పెట్టుకోము, సాధించుతామేం. హృదయంలో వాక్యం పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి 98% తీసుకొచ్చింది, టాప్ ఇన్ ద కాలేజ్. హృదయంలో వాక్యం పెట్టుకొని సత్యంగా జీవిస్తే దేవుడు తగిన సమయం నందు దాని ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? దొంగతనం చేయటానికి, మోసం చేయటానికి, అబద్ధం ఆడిపోయేందుకు, చెడ్డ కార్యాలు చేయటానికి ప్రేరేపించి మనల్ని తోపక్కకు తీసుకొస్తుంది. వాక్యం మన హృదయంలో నిల్వకుండా చేస్తుంది. వాక్యం మన హృదయంలో ఉండున్నట్లు చూద్దాం. ఏపీసీ పత్రిక 6:17 వాక్యం అనే ఖడ్గము మన చేతిలో ఉండాలా. సాతాను వచ్చి యేసు ప్రభుని శోధించినప్పుడు రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమంటే యేసు ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాం. దేవుని మాట వలన మనం జీవిస్తాం. దేవుడు అంటాడు, కొడుకా తాగుబోతులతో తిరగాకరా, చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళతో తిరగాకరా అని దేవుని వాక్యం చెప్తున్నది. సాతాను అంటే అరే తిరుగు, ఎంజాయ్, మజా వస్తుంది, ఇంట్లో ఉన్న సంతోషం ఇంకేళ్ళు ఉన్నది. అపవాది అట్లా శోధించినప్పుడు వాక్యం అనే ఖడ్గం మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. దేవుని మాట అన్నాడు, ఆదివారం ఆరాధనకు సమయంకో పోయి సత్యంగా నేను ఆరాధిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఉండాలా. మార్కు సువార్త 4:15 మార్కు సువార్త 4:15 విత్తువాడు వాక్యం విత్తుతున్నాడు, త్రో పక్కన నుండి వారెవరు అనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతాడా. जो मार्ग के किनारे है जहां वचन बोया जाता है, ये वे है कि जब उन्होंने सुना तो शैतान तुरंत आकर वचन को जो उसमें बसाया गया था उठा ले जाता है. విత్తువాడు వాక్యం విత్తుతాడు, కానీ తో పక్క ఉన్నాడు ఏం చేత వాక్యం వినడు, వాక్యం का ऊपर भरोसा नहीं रखता है. సాతాను వచ్చి తీసుకొని పోతాడని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వినిన వాక్యం హృదయంలో దాచుకున్నాలా. అరే వాళ్ళు దేవుని మాట ఈయన అభివృద్ధి అయిన నేను సుఖ అట్లా ఉంటా. प्रभु के वचन सुन के वो अच्छे भला हो गया, मैं भी वही करूंगा. प्रभु का वचन सत्य है और प्रभु का वचन से मुझे आशीष मिलता है, मेरे घर को आशीष मिलता है, इसलिए मैं प्रभु का वचन के ऊपर ध्यान रखूंगा, ताकि मेरे को प्रभु अपना दिल देख के वो उन्नति देता है. కీర్తనలు 119 119 కీర్తనలు భజన సహిత 119 11వ వచనం. నీతో నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటున్నాడు. मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरे विरुद्ध पाप ना करो. मुझे पाप करने के लिए शैतान लालचा नहीं देना मांगता करके मेरा वचन में मेरे हृदय में रखा है. హృదయంలో వాక్యం పెట్టుకున్నాను. హృదయంలో వాక్యం పెట్టుకుంటే సాతాను ఏం చెప్తుంది? పారిపోతుంది కదా. లేకుంటే నువ్వు సంచిలో బైబుల్ పెట్టుకుంటావు, చేతుల బైబుల్ పెట్టుకుంటావు, పండేటప్పుడు నెత్తి కింద బైబుల్ పెట్టుకుంటావు. సాతాను అంటది మంచిగా ఉన్నది, మంచిది, ఇట్లానే పెట్టుకో. నెత్తి కింద బైబుల్ పెట్టుకో, చేతుల బైబుల్ పెట్టుకొని అందరికి చూపెట్టుకుంటా క్రైస్తవు ఉన్నట్టవో, సంచిలో బైబుల్ పెట్టుకొని సువార్తకు ఉన్నట్ట తిరుగు, మంచిదే. హృదయంలో వాక్యం పెట్టుకో. दिल में वचन रख लेगा तो मेरे को तकलीफ होता है. शैतान बोलते है दिल में वचन मत रखो, हाथ में रख के घूमो, मैं क्रेस्त करके घूमो, चलेगा?
बाइबल सच में कि मैं प्रचारक करके घूमो चलेगा, नो प्रॉब्लम। सोते वक्त बाइबल सर के नीचे रखो, नो प्रॉब्लम। दिल में मत रखना। और प्रभु बोलते हैं वचन दिल में रखना। दिल में वचन रहना मांगता है। कभी भी बाइबल हाथ में नहीं रहे तो वचन से बोल सकते हैं, ये वचन ऐसा बोल रहा है। మనసుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి వల్ల వచ్చే మాట వల్ల జీవిస్తాడు। నువ్వేం నాకు లాలచిత్తున్నావు? मेरे को करोड़पति बनाने का मेरा प्रभु बनेगा। तू कौन है रे बनाने वाला मेरे को? तू कौन है मेरे को बनाने वाला? मेरे को खाना नहीं तो प्रभु मेरे को खाना देगा। तू कौन है मेरे को लालच देता? चोरी कर, पैसा बहुत आएगा। शैतान बोलता है गलत काम कर, तेरे को मजा आएगा। शैतान बोलती है, भगवान नहीं बोलते। भगवान बोलता है मेरे ऊपर भरोसा रख, तेरे को जो चीज मांगते है वो टाइम पे मैं देता हूं, तेरे तकलीफ दूर कर दो। विश्वास रखेंगे और विश्वास रखने के बाद अपवित्र आत्मा आता है। बाइबल तेरा दिल में प्रभु को रखने के बाद शैतान आके अपने को तकलीफ देता है। तो నిశ్చిత రావు, లేకుంటే నువ్వు హృదయంలో పెట్టుకుంటావు, మెల్లగా మర్చిపోతే సైతాన్ ఇంకా 10 ఆత్మలను తీసుకొచ్చి దాన్ని ఇంకా ఖరాబ్ చేసేస్తుంది। लालच बहुत बुरी चीज है, लालच नहीं रहना चाहिए। అబద్ధాలు ఆడద్దు, అబద్ధకు జనకుడు సాతాన్। झूठ मत बोलो, झूठ का कौन है? शैतान का ये है, राज है। झूठ नहीं बोलो, అబద్ధాలు ఆడద్దు, సత్యంతో నిలవాలా, వాక్యం మన హృదయంలో ఉంచుకునాలా। దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదించాలి। దేవుడి వాక్యం దీవించుగాక। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన। ప్రభా ఈ పరిశుద్ధ దినంలో నీ వాక్యం ద్వారా మాతో ఎన్నో విధాల మాట్లాడినావు నాయన। సాతాను మా జ్ఞాపకం చేసినావు। సాతానుకు మేము లొంగద్దని, అపవాదిని ఎదిరించు అది పారిపోతుంది అన్నావు నాయన। అపవాదిని ఎదిరించే శక్తి మాకు దయచేయండి। వాక్యం అనే ఖడ్గం మా చేతిలో ఉండటానికి సహాయం చేయి నాయన। వాక్యం మా హృదయంలో ఉండటానికి సహాయం చేయి నాయన। సాతాను ఎదిరించే శక్తి మాకు దయచేయము। సత్యంగా దీవించడం నేర్పు నాయన, సత్యవంతులుగా ఆరాధించడం నేర్పు నాయన। శరీరంలో ఉన్నాం, బలహీనులం నాయన, మాతో చిన్న చిన్న తప్పులు అయితే నాయన క్షమించి బలపడుతు నాయన, ఆదరించు। నీ వాక్యపు వెలుగులో నడవడానికి మాకు అందరికి ఆశీర్వాదం దయచేయి నాయన। రాలేని కుటుంబాలను, రాలేని సహోదరులను ప్రేరేపించు నాయన। ఎట్టి ఆలోచన కలిగి రాలేరో నీకు తెలుసు, ఎట్టి ఆటంకం వల్ల రాలేరో నీకు తెలుసును। అపవాదికి లొంగకుండానట్లు నీ మందిరంలో కనబడటానికి సాయం చేయి నాయన। నువ్వు పక్షపాతివి కావు నాయన। ప్రతి ఒక్కరికి తన తన క్రియల చొప్పున తలంతులు ఇచ్చే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు దేవా। నీపై ఆధారపడి బ్రతికే మనసు మాకు ఒక్కొక్కరికి దయచేయి। మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి పంపు నాయన। మా ప్రార్థన అంగీకరించు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। తండ్రి కుమార సుధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని అయినట్లు అందరికి వందనాలు। వందనాలు। అట్లనే కూర్చుండ్రి। మిల్కా